హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. నిన్న సాటర్డే ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది ప్లీజ్ ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే ఓకే ఓకే అనిపించింది. ఈరోజు ఎపిసోడ్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. నిన్న ఎపిసోడ్ కన్నా ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నిజంగా నాకైతే భలే అనిపిస్తుంది అని అంటున్నారు. చూద్దాం. ఈరోజు సాటర్డే ఎపిసోడ్ లేట్ పెట్టినందుకు సారీ. ఇంకా తర్వాత చెప్తా. అమల నాగార్జున గారు, అమల మేడం, నాగార్జున సార్ ఎంత బాగా అనిపించిందో మీ అందరికీ. బటనీ మాట ముందు ఉంది దేనికో చోటు చెప్పరా టాంగ్ 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 ఆ సాంగ్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు ఇంకా వస్తారు. వచ్చిన తర్వాత ఇంకా అంటే శివ సినిమా రిలీజు 36 years అవుతుంది. అంటే 36 years తర్వాత ఇప్పుడు శివ సినిమా రిలీజ్ అవుతుంది. వాళ్ళందరూ హ్యాపీ. నిజంగా నాకు కూడా హ్యాపీ అనిపించింది. ఓకే, నేను ఎప్పుడు సినిమా చూడలే కానీ హ్యాపీ అనిపించింది. ఓకే, తర్వాత తనుజ కళ్యాణ్ డ్యాన్స్ చేస్తారు. తర్వాత ఒక డ్యాన్స్ శివ సినిమా మూవీకి తనుజ కళ్యాణ్ డ్యాన్స్ చేస్తారు. రీతు డిమాండ్ డ్యాన్స్ చేస్తారు. ఇమాన్యుయల్ దివ్య డ్యాన్స్ చేస్తారు. నిఖిల్ సంజన గారు డ్యాన్స్ చేస్తారు. ఇంకా తర్వాత అందరు బయటకు వచ్చినాక చాలా బాగా డ్యాన్స్ చేస్తారు. తర్వాత రీతు అమల మేడం నేను మీలాగా సైలెంట్గా అలా ఉండాలి అనుకుంటున్నా మేడం అని అంటే, అమ్మ రీతు నువ్వు అరిస్తే మా ఇంట్లోకి వినిపిస్తుంది. రీతు నువ్వు సైలెంట్ ఉంటా అంటే అని పడుతుంది. రీతు అంటే శివ సినిమా గురించి కొన్ని క్వశ్చన్స్ అడగమంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అది నార్మల్, ఏం లేదు, అంత ఉట్టిగా అంత ఏం లేదు. నిన్న ఎపిసోడ్ మాత్రం నాకేం ఏమంత మంచి అంటే అంత మంచిగా అంటే అమల మేడం రావడం అయితే సూపర్ అనుకుంటా. అమల మేడం డాన్స్ అవన్నీ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. మీకేమనిపించిందో నాకు తెలియదు కానీ నాకైతే అమల మేడం రావడం అయితే ఫుల్ హ్యాపీ అనిపించింది. నిజంగా చాలా మంచిగా ఉంటుంది ఆమె. నిజంగా చాలా మంచిది. నిజంగా అబ్బాబాబా నాకైతే చాలా మంచిది. తర్వాత క్వశ్చన్స్ అడుగుతారు కొద్దిసేపటికి డైరెక్టర్ ఎవరు, మన ఆర్జీవి గారు వస్తారు. ఆర్జీవి గారు వచ్చిన తర్వాత ఆర్జీవి గారితో నాకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. భరణి గారు డైలాగులు, భరణి గారు అయితే సూపర్ అనుకోండి. సూపర్ భరణి గారు డైలాగ్స్, భరణి గారు ఎంత బాగా అనిపిస్తుంది. మీకు ఎంతమందికి బాగా అనిపిస్తుందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే భరణి గారి డైలాగ్స్ అవన్నీ చాలా బాగా అనిపిస్తుంది. సూపర్ అనిపించిన తర్వాత ఇంకా అయితే ఇంకా సూపర్ అనిపించిన తర్వాత ఇంకా వాళ్ళు ఉంటారు కదా కామన్గా. ఇప్పుడు భరణి గారు సారీ క్వశ్చన్స్ అనిపించినాక ఆర్జీవి గారు వచ్చిన తర్వాత ఆర్జీవి గారు సినిమాల గురించి కొన్ని అడుగుతారు. వీళ్ళని ఎందుకు ఎత్తుకుంటారు సార్, వీళ్ళని ఈ సిచ్యువేషన్, ఈ సాంగ్ మీరు నాగార్జున సార్ని ముందు అనుకున్నారా రీతు, అవన్నీ ఇంకా సినిమా గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఆర్జీవి గారు కూడా క్వశ్చన్స్ అడిగిన తర్వాత వాళ్ళు ఏంటంటారు, క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఒక సేవింగ్ చేయమంటారు. సేవింగ్ చేయాలన్నప్పుడు ఫస్ట్ అన్నీ వస్తుంటాయి. ఫస్ట్ కళ్యాణ్ సేవ్ అవుతాడు. కళ్యాణ్ సేవ్ అయిన తర్వాత నిన్న కళ్యాణ్ ఒకటే సేవ్ అయ్యాడు, ఇంకేం సేవ్ అవ్వాలి. తర్వాత ఓకే కళ్యాణ్ సేవ్ అయిన ఆర్జీబీ ముందర ఒకరిని సేవ్ చేయాలని కళ్యాణ్ని సేవ్ చేస్తారు. కళ్యాణ్ని సేవ్ చేసినాక ఇంకా ఆర్జీబీ వెళ్ళిపోతారు. ఆర్జీబీని పంపించి వచ్చి మీతో మాట్లాడుతాక నిజంగా నాకైతే బాగా అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నిజంగా తర్వాత ఇంకా ఇప్పుడు ఫస్ట్ తనుజని పిలుస్తాడు. తనుజ నీతో మాట్లాడి బయటికి రా అని అంటాడు. బయటికి రామంటే బయటికి అంటారు. మీ సిస్టర్ పెళ్ళి ఉంది కదా 2 weeks అంటే, అవును సార్ అంటే, నీకు తెలుసా సర్ప్రైజ్ అంటే, లేదు సార్ నాకు తెలుసు 2 weeks లో ఉంది ఆమె పెళ్ళి అని నాకు తెలుసు అని అంటారు. తర్వాత నువ్వు మీ సిస్టర్ ఒక ఆడియో పంపించిన ఆడియో వినాలంటే నువ్వు ఒకటి కండిషన్ ఉంటుంది. ఏంటి సార్ అంటే, కళ్యాణ్ కెప్టెన్ అయినా ఏమైనా ఈ వీక్ కాదు మొత్తం ఏంటంటే సీజన్ మొత్తానికి కళ్యాణ్ ఏమంటారు నామినేషన్లు ఉండాలి అంటాడు. నో సార్ అంటే, మీ సిస్టర్ మ్యారేజ్ అమ్మా నీతో మాట్లాడాలనుకుంటుంది అని అంటే, నో సార్ నాకు వద్దు సార్. నిజంగా తనుజ బంగారు రా బాబు. ఎవరు త్యాగాలు వద్దు, ఎవరు ఏమొద్దు, నేను ఆడుకుంటా, నా వల్ల నాది నేను ఉంటా అని ఒక థాట్లో ఉంటుంది తనుజ. నాకు ఆ విషయంలో తనుజ చాలా గ్రేట్ అనిపిస్తుంది. నిజంగా అమ్మాయి అయితే సూపర్ గ్రేట్ అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో నాకు తెలియదు కానీ నాకైతే సూపర్ అనిపిస్తుంది. తర్వాత నో సార్ వద్దు సార్ అంటది. తర్వాత మీ అమ్మ అని అంటే, లేదు అంటారు. తర్వాత
తర్వాత ఇంకా తర్వాత సుమన్ అన్న అంటే ఆడియన్స్ పోల్ వస్తుంది. సారీ ఫ్రెండ్స్, ఆడియన్స్ వస్తుంది. ఫ్లాప్ ఎవరు, హిట్ ఎవరు అంటే సారీ సుమన్ అన్న 100%. సెకండ్ తనుజ, థర్డ్ ఇమాన్యుయల్, ఫోర్త్ మన ఎవరు ఫోర్త్ కళ్యాణ్, ఫిఫ్త్ రీతు, సిక్స్త్ డెమాన్. వీళ్ళు ఐదుగురికి వస్తాయి కదా. ఐదుగురికి వచ్చినప్పుడు సుమన్ అన్న డైరెక్ట్ కంటెండర్ కావాలంటే ఏంటంటారు, సుమన్ అన్న కంటెండర్ కావాలంటే నువ్వు ఒక సాక్రిఫైస్ చేయాలంటే ఏంటంటే సుమన్ అన్న వాళ్ళ సారీ భరణి గారు వాళ్ళ ఫ్యామిలీ మీకు అంటే వద్దని అంటే సుమన్ అన్న సూపర్ ఉంటుంది. నో సార్, నో. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ అనేది అందరికి ఇంపార్టెంట్ సార్. నేను కెప్టెన్ కాగలుగుతా, వద్దు సార్ అని అంటాడు. అది హైలైట్ అనిపించింది. నిజంగా చాలా బాగా అనిపించింది. సుమన్ అన్న ఈ బెస్ట్ 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 100 వచ్చింది. నిజంగా విన్నర్ కావాలి. సుమన్ అన్నకి ఇస్తే బెటర్ అని తనుజకి ఇచ్చిన వేస్ట్ అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. తర్వాత తనుజ మాత్రం నిజంగా నాకైతే చాలా బెస్ట్ అనిపించింది. నిజంగా ఎలాంటి బంధుత్వాలు అలాంటివి పెట్టుకోవద్దు అని అంటుంది. అదైతే తర్వాత కళ్యాణ్ పిలుస్తాడు. కళ్యాణ్ పిలిచినప్పుడు కళ్యాణ్ నువ్వు చికెన్ మటన్ కావాలి అని అనుకున్నావు కదా, ఎందుకంటే కళ్యాణ్ని ఫ్యామిలీ తీయాలి. ఎందుకు కళ్యాణ్కి ఫ్యామిలీ తీయాలి అని నాకు అనిపిస్తుంది. అంటే కళ్యాణ్ ఆల్రెడీ ఆర్మీ ఒక విషయం ఓకే సారీ, ఎందుకంటే ఓకే అందరికి ఎమోషన్స్ ఉంటాయి కానీ కళ్యాణ్కి ఫ్యామిలీ ఎమోషన్ అంతా ఏం లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే మనం కామనర్స్ కదా, వాళ్ళంటే ఎప్పుడు మిస్ అవుతుంటుంటారు. మన కామనర్స్ ఎప్పుడు మనం ఉంటాం కాబట్టి కొంచెం అనిపించింది నాకైతే. నిజంగా అనిపించింది. ఓకే సరేలే కళ్యాణ్ అంటే నువ్వు చికెన్ మటన్ తినాలంటే నిఖిల్ 2 వీక్స్ నామినేషన్లోకి రావాలి అంటారు. నో సార్, వద్దు సార్ అంటే నువ్వు అడిగావు కదా, నీ విష్ కదా అంటే లేదంటే కళ్యాణ్ ఇంకొకటి క్వశ్చన్ ఇస్తాను. నువ్వు 2 వీక్స్ డైరెక్ట్ నామినేషన్ అయితే తనుజది విష్ వస్తుంది అంటే తనుజ ఫ్యామిలీదా సార్ అంటే ఏదైనా కానీ తనుజది విష్ వస్తుంది అని అంటే సరే సార్ ఓకే సార్ అంటే అప్పుడు తనుజని పిలిపించి తనుజ నువ్వు ఓకేనా అమ్మ ఇప్పుడు సారీ కళ్యాణ్ ఓకే అంటుండమ్మా, మీరు విష్ ఓకే అయితే విష్ అంటే ఏంటి అంటే 2 వీక్స్ నామినేషన్లో డైరెక్ట్ నామినేషన్ రావాలంటే నో సార్ అంటే ఎంత చెప్పినది నిజంగా నా బంగారం అనిపించింది. బంధాలు అన్నారు. ఈరోజు ఎలాంటి బంధం వద్దు అనే ఒక త్యాగం. అరే ఎందుకు అట్లా చేస్తున్నావు అంటే నాకు వద్దు కళ్యాణ్, నేను ఎలాంటి త్యాగాలు నాకు అవసరం లేదని అంటే సూపర్ అనిపించింది. మీకేమనిపించింది కాబట్టి ఎందుకు అట్లా చేస్తున్నావు వినొచ్చు కదా అని కళ్యాణ్ అంటుంటాడు. అంటే నో సార్, వద్దు సార్, నాకు అస్సలు వద్దు సార్, నేను ఎవరి త్యాగంతో వద్దు సార్. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఆల్రెడీ ఈ వీక్ అన్నా నెక్స్ట్ వీక్ అయినా మ్యాక్సిమం 16కి అనుకుంటా, 16కి ఫ్యామిలీ వీక్ వస్తుంది కాబట్టి నాకు వద్దు సార్ ప్లీజ్ సార్ అని అంటే అది హైలైట్. నిజంగా నాకైతే తనుజ సూపర్ అనిపించింది. నిజంగా చాలా బాగా అనిపించింది. మీకేమనిపించిందో నాకు తెలియదు కానీ ఏంద్ర బాబు ఈ అమ్మాయి సూపర్ రా నాయన అనిపించింది. నిజంగా సూపర్. తర్వాత ఇమాన్యుయల్ పిలిచినప్పుడు ఇమాన్యుయల్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ది ఆడియో అయితే ఇమాన్యుయల్ నీకు ఒకటి ఉంది, ఇమాన్యుయల్ నీకు గర్ల్ ఫ్రెండ్ నుంచి అంటే ఇమాన్యుయల్ ఏడుస్తుంటాడు ఆల్రెడీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వీడియో అంటే ఏడుస్తుంటే నువ్వు ఇమాన్యుయల్ గర్ల్ ఫ్రెండ్ బయటికి అంటే నేను రాను, బయటికి రమ్మంటే బయటికి పిలిచి ఈ విషయం ఎవరికి బయట చెప్పొద్దు అంటే సరే సార్ అంటుంది. ఇంకా నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ ఆడియో వినాలి అనుకుంటే నువ్వు గౌరవ్కి ఇచ్చిన ఒకటి ఉంది కదా, అది పోవాలి అంటే అది సబ్స్క్రైబ్ చేయాలి అని అంటారు. అయితే సార్ అంటే నిజంగా అది చేసేయాలి, అది చేస్తే ఓకే అంటే సార్ నేను వింటా అని అంటారు. నాకు ఈడ అరే ఇంకా స్ట్రాంగ్ కదా, ఇంకా గర్ల్ ఫ్రెండ్ అది వినే అవసరం ఎందుకు అని నాకు అనిపించింది. గౌరవ్కి ఒక్క మాట కూడా చెప్పకుండా వినడం అయితే నాకైతే నిజంగా బ్యాడ్ అనిపించింది. అసలు ఏందిరా బాబు ఈయన ఏం ఆలోచిస్తున్నాడు అని ఒక విషయం అనిపించింది. చాలా బాధ అనిపించింది. సరేలే అతని ఇష్టంలే అని అనిపించింది. తర్వాత విన్నాడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వాయిస్ వింటే నిజంగా నాకు కూడా బాధ అనిపించింది. సూపర్ అనిపించింది. తందూరి చాయ్ మిస్ అవుతుందంటే అయితే నాకు సార్ తందూరి చాయ్ అంటే ఏంది అని అడుగుతాడు. నాకు వరకు తందూరి చాయ్ అంటే ఏందో తెలియదంట.
ఎందుకు అంటే ఓకే. ఆయనకు అవన్నీ తెలవకపోవచ్చు. తందూరి చాయ్ అంటే ఏందంటే, తందూరి చాయ్ అంటే తందూరి చాయ్‌కి మేమిద్దరం మిడ్‌నైట్ పోయి ఇద్దరం పోయి తందూరి చాయ్ తాగేవాళ్ళం సార్ రోజుగా. ఆమె నన్ను ఏదన్నా అడిగిందంటే అదొక్కటే అడుగుతది సార్. అంతకు మించి నాకేం లేదు సార్ అనంటే, తందూరి చాయ్ అంటే ఏందయ్యా నాకు తెలీదు అందుకే అడుగుతా అంటే, ఒక మట్టి కుండలో చాయ్ మట్టి గ్లాస్‌లో చాయ్ ఉంటది సార్. అదంటే ఓహో! అదా! ఓకే అని అంటారు. తర్వాత చాలా వయసు నాకు సార్ అంటారు. మనం ఎంత దూరం ఉన్నా మన మనసులో ఒకతోని ఉంటే ఆ ప్రేమనే వేరు అని మాట్లాడతాడు. నిజంగా చాలా బాగా అనిపిస్తది. నిజంగా చాలా చాలా బాగా అనిపిస్తది నాకు సార్ చెప్పిన విషయాలు రియల్. నిజంగా ఎంత దూరం ఉన్నా మన దగ్గర ప్రేమ ఉంటే ఆ ప్రేమ ఇంకా దూరాన్ని ఇంకా ఎక్కువ దగ్గరేస్తే ఇంకా ఎక్కువ ప్రేమ చూపిస్తదేమో అని అనిపిస్తది నాకైతే ఆ విషయంలో. నిజంగా నేను కూడా అదే అనుకుంటా ఎప్పటికీ. తర్వాత తీసుకున్న తర్వాత కళ్యాణ్ వచ్చేసాడు అయిపోయింది. తర్వాత రీతమ్మ వస్తది. నిజంగా చాలా మంచిది. రీతు మాత్రం మీకు ఎంతమందికి నచ్చిందో నచ్చలేదో నాకు తెలీదు. రీతు మాత్రం చాలా చాలా మంచిది. రీతు వస్తది. రీతు వచ్చి రీతు అది తీస్తది. తీసాక అదేంటి అంటే, మా నాన్న షర్టు సార్ అంటది. మీ నాన్నని మిస్ అవుతున్నావు అంటే, చాలా మిస్ అవుతున్నా సార్. మా నాన్నని చూడాలనిపిస్తుంది సార్. నేను చాలా రోజుల నుంచి మా నాన్న గుర్తుకొస్తుంది సార్ అని ఫుల్ ఏడుస్తుంటే అబ్బా! ఫుల్ బాధ అనిపించింది. నువ్వు ఆ షర్టు తీసుకోవాలంటే సంజన గారి ఈ ఈ చీరలు అన్నీ అందులో పంపించేయాలి అంటే ఒక 1 మినిట్ ఆలోచిస్తది. ఆలోచించినాక సంజన గారు అప్పుడు అంటే వీళ్ళెవ్వరికి తెలవదు లోపల ఉన్న వాళ్ళకు. అయితే చీరలు కట్టుకోవద్దు ఓన్లీ డ్రెసెస్ వేసుకోవాలి అని అంటే సరే అని అంటే, సరే అని ఎందుకమ్మా అంటే, నేను ఆవిడ కోసం ఏది ఇచ్చేసిన సార్ నా కోసం ఆమె చీరలు ఇవ్వలేదా 100% నేనైతే రీతు కరెక్ట్ అని చెప్తా. ఎందుకంటే నిజంగా ఆవిడ కోసం ఇచ్చి రీతు పాపం హెయిర్ మొత్తం కట్ చేసుకొని ఉంటే అది ఇయ్యలేదా 100% ఇస్తది. 100% కానీ కొంచెం సంజన గారు కొంచెం బాధపడ్డాడని అనిపించింది. ఓకే. నేను ఏమన్నా అన్నానా అని. కానీ వచ్చి సంజన గారు వచ్చి హగ్ చేసుకొనింటే ఇంకా బాగుండేదేమో అని నా ఒపీనియన్. తర్వాత ఇంకా లాస్ట్‌లో తర్వాత ఇంకా డెమాన్‌ని పిలుస్తాడు. డెమాన్‌ని పిలిచి ఒకటి ఏందంటే, నువ్వు ఆడ నీ ఫ్యామిలీ ఫోటో ఉంది. రీతు వాళ్ళ డాడీ ఫోటో ఉంది. అందులో నువ్వు ఒకరిని సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు ఒక ఫోటో తీసుకోవాలంటే, సార్ నేను రీతుకి ఇస్తా సార్ అంటే, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ బాగా గుర్తుకొస్తుందంట సార్. పాపం వాళ్ళ నాన్న గురించి చాలా చాలా ఏడుస్తుంది సార్ ఆమె రీతుని. అందుకని నేను రీతుకి ఇస్తా సార్ అని అంటది. రీతుకి ఇస్తా సార్ అని అంటాడు. అంటే మీ ఫ్యామిలీ ఎవరు అంటే, సార్ మా మమ్మీ మా డాడీ మా వదిన మా అన్నయ్య కూడా నన్ను అర్థం చేసుకుంటే నా ఫ్యామిలీ నేను కళ్ళు మూసుకుని నా ఫ్యామిలీ నా కళ్ళ ముందర కనిపిస్తుంది కానీ రీతుకు అలా కనిపించట్లేదంట సార్. పాపం చాలా ఏడుస్తుంది. రీతుకు ఆ గిఫ్ట్ ఇస్తా అని చేతిలో పెట్టుకొని పోయి తీసుకొని రీతుకి ఇస్తాడు. థ్యాంక్ యూ అంటాడు. అందరు వచ్చినాక అందరికి చెప్తుంటాడు. చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళందరూ చెప్తుంటారు. వాళ్ళందరికీ ఇది అంటే అందరు షాక్ అవుతారు. ఒకటి ఎవరు అంటే నాకు నిఖిల్ భలే అనిపించింది. ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. నిఖిల్ ఏంటంటే 2 వీక్స్ కదా అయ్యో తీసుకోవద్దా ఎందుకు తీసుకున్నట్టు అయిపోతుండే కదా అని అంటారు. అదైతే నాకు చాలా బాగా అనిపించింది రియల్. కానీ ఈ గౌరవం చూసి ఎంతమంది కోపం వచ్చింది కామెంట్ చేయండి. గౌరవ్ని చూసి ఎంతమంది కోపం వచ్చింది చెప్ప సెల్ఫిష్ అని పాపం అన్నాడు. ఇంకొకటి నిజంగా నాకు కూడా ఇమ్మాన్యుయల్ ఒక్కోసారి సెల్ఫిష్ అని అనిపించింది. కానీ ఓకే. ఫస్ట్ వీక్ నుంచి 2 మంత్స్ నుంచి ఫ్యామిలీతో మాట్లాడకుండా ఎలా ఉన్నారో తెలియకుండా ఎలా ఏమవుతుందో తెలియకుండా ఉండడం అంటే ఎవ్వరి వల్ల కాదు. వాళ్ళు ఆడ ఉంటున్నట్టు వాళ్ళు గ్రేట్. నిజంగా చెప్తున్నా. నాకైతే ఈ మొత్తం ఎపిసోడ్లో డెమాన్ సూపర్ నచ్చిండు. కళ్యాణ్ సూపర్ అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే డెమాన్ కళ్యాణ్ మాత్రం దేవుడా ఇచ్చి పడేసి అట్లా ఉంటుంది. నిజంగా సూపర్ అనిపించింది నాకు. డెమాన్ కళ్యాణ్ అయితే ఎంత బాగా అనిపించింది అంటే, ఏంద్రా బాబు వీళ్ళు అనే కొంచెం కామనర్స్లో వచ్చిన అందరూ పోయినారు. డెమాన్ కళ్యాణ్ తప్ప అందరు ఎలిమినేషన్ అయ్యారు. వీళ్ళిద్దరే ఉన్నారు. కానీ వీళ్ళిద్దరు ఎంత బాగా అనిపించింది అంటే, రీతు థ్యాంక్ యూ అని ఏడుస్తుంది. సార్ మా డాడీ ఎంత బాగున్నాడో చూడు. రీతు నీకన్నా అందంగా ఉన్నాడంటే, అవును సార్ మా డాడీ నాకన్నా అందంగా ఉంటాడు సార్ చాలా
బాగుంటారు సార్ మా డాడీ. మా డాడీ చాలా చాలా బాగుంటారు సార్ అని చెప్తారు. నాకైతే భలే అనిపించింది. నిజంగా చాలా బాగా అనిపించింది. పాపం తనుజ ఏడుస్తుంటుంది కానీ ఇక ఏం చేస్తాం, తనుజ తీసుకోలే. ఆ విషయంలో ఇంక వాళ్ళిద్దరికి కొంచెం గొడవ వస్తుంది. కానీ తనుజ భలే అనిపించింది నాకు, ఎవ్వరి త్యాగాలు వద్దని. ఇంకొకటి నిజంగా ఫ్లాప్ వచ్చింది దివ్యకు ఫ్లాప్ వచ్చినప్పుడు మాత్రం నిజంగా దివ్యకు ఫ్లాప్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు దివ్య ముఖం అయితే చూసుకుంటే నవ్వొచ్చింది. నిజంగా నాకు దివ్య మొన్న కెప్టెన్సీ టాస్క్లో ఎంత ఘోరం చేసింది. ఇమాన్యుయల్ తీసి వాళ్ళిద్దరిని పెడితే ఏం పోతుండే, ఎంత టూ మచ్ అనిపించింది నాకైతే. ఇమాన్యుయల్కి కెప్టెన్సీ అవసరం లేదు, మంచి గేమర్, ఆల్రౌండర్ ఇమాన్యుయల్, నిజంగా ఆల్రౌండర్కి ఎందుకు నామినేషన్ గురించి భయపడుతుండో నాకు అస్సలు నిజంగా బాధ, నిజంగా కోపం వస్తుంది ఒక్కొక్కసారి. రియల్ ఏందిరా ఇట్లా చేస్తున్నారు అని ఒక ఒపీనియన్ అనిపించింది నిజంగా. కానీ చాలా గేమర్, నిజంగా ఆల్రౌండర్ బాబు. గేమ్స్ అయినా, కామెడీ అయినా, బిగ్ బాస్ సీజన్ ఏదైనా నడుస్తుంటే వాళ్ళ మమ్మీ తర్వాత ఎంత బాగా అనిపించిందో వాళ్ళందరూ. వాళ్ళందరూ తర్వాత రామ్ గురించి మాట్లాడదాం. రామ్ ఏమైంది ఈ వీక్ మొత్తం అంతా త్యాగాల మీదనే ఉన్నావా నువ్వు? ఈ వీక్ మొత్తం త్యాగాలు చేసుకుంటేనే బతికేస్తావు అనుకుంటున్నావా, వింటున్నావు అనుకుంటున్నావు? లేదు సార్ నాకు ఫ్యామిలీ గుర్తుకొస్తుంది సార్ అంటే, ఏమైంది రామ్ చెప్పు, ఏమైందంటే నేను చెప్తే మళ్ళీ వీళ్ళు డిమోటివేట్ అవుతారని ఒక భయం సార్, నాకు బాధ అని అన్నారు. అనక ఏమైందో నాకు చెప్పు అంటే ఒక పాట పాడతాడు. పాట పాడినాక ఇంకా బాధ అనిపిస్తుంది, నిజంగా చాలా బాధ అనిపించింది నిజంగా. పాపం రామ్ ఇంకా తర్వాత వద్దురా అని అంటాడు. నిజంగా సూపర్ అనిపించింది నాకైతే. రామ్ని పాపం అనిపించింది. అరే ఫ్యామిలీ గుర్తుకొస్తున్నట్టుంది, సరేలే పోనీలే అని ఒపీనియన్ అనిపించింది. కానీ రామ్ పాడిన పాట అయితే వాళ్ళ అమ్మ గుర్తుకొస్తుంది, ఫ్యామిలీ గుర్తుకొస్తుంది అంటే చాలా వాళ్ళ ఫ్యామిలీలో మొత్తానికి ఇతనే చేసుకుంటాడంటే నిజంగా చాలా బాధ అనిపించింది. రామ్ పోతున్నప్పుడు అయితే సెల్ఫ్ ఎవిక్షన్ ఎందుకురా బాబోయ్ అని ఒక నిజంగా ఒక మంచి క్యాండిడేట్, మంచి గేమర్, సార్ కూడా చెప్పిండు మంచి గేమర్ రామ్, నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు అంటే వినడు. మీకేమనిపించింది రామ్ పోవడం, మీకు మంచిగా అనిపించిందా కాదనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలానే నా వీడియోస్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.